Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. సరే, మీది కొంతమందివి అలా క్లీన్ కామెడీ ఉన్నాయి. నేనైతే వాళ్ళ పేరు మొహం మీదే అంటున్నా, మీకే చెప్తున్నా. కొన్ని ఆది గారి స్కిట్స్ చూసినా, లేకపోతే కొన్ని వేరే వాళ్ళు, ముఖ్యంగా అది కొంత ఆడవాళ్ళ మీద ఎక్కువ ఆ మాట్లాడే పద్ధతి, ఆ భావజాలం ఏదైతే ఉంటుందో కొంచెం మందికి అమ్మాయిలకైనా ఆడవాళ్ళకైనా గుచ్చుకునేలాగా ఉంటుంది ప్రతిసారి కామెంట్ చేసే విధానం. మీరు మాత్రం చాలా సాఫ్ట్ గా, అసలు ఆడవాళ్ళంటేనే చాలా గౌరవించినట్టు, మాట అలాగే ఉంటుంది, స్కిట్ చేసినా కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైనా అలాంటి సందర్భాలు ఆది గారి విషయంలో మీకు అనిపించాయా? కొంచెం ఓవర్ గా ఆడవాళ్ళని ఇబ్బంది అంటే అనే మాటలు కొంచెం ఓవర్ గా ఉంటున్నాయేమో. అంటే తనది ఒక స్టైల్ అండి, చంద్ర గారిది ఒక స్టైల్, సుధీర్ గారిది ఒక స్టైల్, నా స్టైల్ ఒకటి, ఎవరి స్టైల్ ఒకటి. అన్ని నవరుచులు అన్ని కలిస్తేనే జబర్దస్త్ అయింది అక్కడ తప్ప ఏదో ఒక్క టీం హైలైట్ గా చేస్తే అక్కడ జబర్దస్త్ కాదు. అందరిది ఒక్కొక్క పాత్ర ఉంది. నేను చిన్న పిల్లలతో చేస్తాను, డార్క్ కామెడీ ఒకటి ఉంటుంది, సెటరికల్ కామెడీ ఒకటి ఉంటుంది, లవబుల్ కామెడీ ఒకటి ఉంటుంది. సో అన్ని ఫార్ములాలు కలిస్తేనే జబర్దస్త్ అండి. అలా అనుకుందే తప్ప మీరు హట్ అయ్యారు ఆడవాళ్ళు అని అంటే, అది గారి పక్కన ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఆయన కదా పనిచేసేది, అక్కడ ఉన్నది లేడీయే కదా, ఆమె చెప్పొచ్చు కదా, ఏమండి ఇలా వేయడం కరెక్ట్ కదా, అక్కడ లేడీయే చెప్పాలి కదా. అక్కడతో ఆపేస్తే పోయేది. చాలా బాగుంది వేసేయండి పంచండి అంటే ముందు వాళ్ళ జ్ఞానం ఉండాలి. అదే అసలు అప్పుడు అలాంటప్పుడే బయట వాళ్ళకి, వినేవాడికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా. అనే సందర్భం ఏదైతే ఉంటుందో అది వినేవాడికి కూడా అనడం ఈజీ, వినడమే కొంచెం కష్టం. ఇప్పుడు అక్కడ పడే వ్యక్తులకే లేనప్పుడు వినే వ్యక్తులకి ఏముంటది అన్నట్టు, దెబ్బ తగిలే వ్యక్తులకే ఏం లేదు పోనీ అని, చూసే వ్యక్తులకు మనకి అన్న భావనలోనే ఉంటుంది తప్ప. నేను ఒకటే చెప్తానండి, అన్ని అవడం వల్లే సక్సెస్ అయింది. అది అంత పెద్ద రైటర్, ఇప్పుడు అది వండర్ఫుల్ సక్సెస్ఫుల్ రైటర్, సక్సెస్ఫుల్ యాక్టర్, అన్నిట్లోనూ తను సక్సెస్ఫుల్ అయ్యాడు అని అంటే బికాజ్ అంటే తన పంచ్ కామెడీ నచ్చింది కాబట్టేగా. అది అక్కడ యాక్సెప్ట్ చేశారు, మంచో చెడో యాక్సెప్ట్ చేసేసారు జనాలు, కాబట్టి ఆ స్థానంలో నిలబెట్టారు. అది నిజంగా చెప్పాలి అంటే. మీరు అలాంటి స్కిట్స్ ఏమన్నా ఒకవేళ పొరపాటున ఎవరైనా రాసి మిమ్మల్ని చేయమంటే? నాకు అంత తెలియదు, నేను అంత చేయలేను కూడా. నా గురించి నాకు తెలుసు, నేను ఒకళ్ళ మీద సెటైర్ వేయడానికి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటా, ఏమనుకుంటారు ఏంటి, అంత ధైర్యం నాకు. కానీ అలా సెటైర్లు వేస్తేనే కదా వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు. అంటే వాళ్ళతో పోలిస్తే మీరు అలా అనిపించలేదా ఎప్పుడు? నేను అవి చేయలేకపోతున్నాను కదా కాబట్టే వాళ్ళంత నేమ్ ఫేమ్ రాలేదేమో అని అనిపించలేదా? మేబీ అంటే ఇండస్ట్రీలో ఇది కూడా ఇంపార్టెంట్. ఇవాళ రేపండి 15 సంవత్సరాలు, నేను బాగా అందరికి చెప్తున్నా, మీరు అన్నదానికి ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది ఏమనుకోవద్దు. 15 సంవత్సరాలు కష్టపడి నేను నా కన్నీటిని కృష్ణానగర్లో ఖర్చు పెట్టి ఒక రూమ్లో, ఇంత బాత్రూమ్ అంత రూమ్లో కష్టపడి నేను ఈరోజు జబర్దస్త్ అని స్కిట్లో రాసుకొని కష్టపడి నాకి ఈ స్టేజ్లో ఉన్నా నేను, అవునా? రేపు ఇన్స్టాలో యూట్యూబ్లో పెట్టేసి ఫేమ్ అవుతున్నారు. అలా అని చెప్పి మీరు రోడ్డు మీద వెళ్తే నన్ను గుర్తుపడతారు, వాళ్ళని గుర్తుపడతారు. గౌరవం వేరుంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు చిరంజీవి గారి స్థాయి అది వేరు. అలా అని ఆయన్ని గుర్తుపడుతున్నారు, మిమ్మల్ని గుర్తుపడుతున్నారు అంటే, ఈ రోజు 10 సార్లు ఒక పందిని టీవీలో చూపిస్తే ఆ పంది కూడా సెలబ్రిటీ అవుతుంది. ఇవాళ రూపు అందరు సెలబ్రిటీలే, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు సెలబ్రిటీ, తెలుసా? ఎవరన్నా తిడితే వాడు నైట్ సెలబ్రిటీ అవుతాడు, ఆ విషయం మీకు తెలుసా? సెలబ్రిటీ అవ్వడం అనేది సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాడికి ఈజీ. ఏంటండి సెలబ్రిటీ అవ్వడం? సెల్ ఫోన్ ఉన్నవాడు ప్రతి ఈజీ. కానీ అవే ఏంటి కళాకారుడు అవ్వడం ఏంటి, కళాహీనం అవ్వడం ఏంటి, రెండు తేడాలు ఉంటాయి. అందరు సెలబ్రిటీలే, లోకులు కాకులు లాంటి సెలబ్రిటీయే, నేను కాదన్ను, ప్రతి వాళ్ళు సెలబ్రిటీలే, అందరు సెలబ్రిటీలే. పాపం రోడ్డు మీద జీవితం ఏంటో తెలియదు, కూరగాయలు అమ్ముకొని వంటలు చేసుకొని పెట్టుకుంటుంటే ఆమెను తీసుకెళ్లి సెలబ్రిటీలు చేశారు. ఇటు మిమిక్రీ చేసుకునే వాళ్ళు సెలబ్రిటీ. తేడా ఉంటుందండి జీవితంలో, చాలా తేడా ఉంటుంది. అలా అనకూడదు. ఎవరికి ఉండే స్థాయి వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉన్న రికగ్నైజ్ వాళ్ళకు ఉంటుంది. అందరు పోలీసులే, కానీ ఒకటే పోలీస్, పర్ఫెక్ట్ కరప్షన్ లేని పోలీస్ ఉంటాడు. వాడికి ఎక్కడ రూట్ ఉంటుందో వాడికి ఇచ్చే మర్యాద ఆడుకుంటది. అందరూ డ్రైవర్లే, జీవితంలో యాక్సిడెంట్ అవ్వకుండా డ్రైవ్ చేసేవాడే బ్రహ్మాండమైన డ్రైవర్, లాస్ట్కి వెళ్తాడు. అందరు గొప్ప
గొప్ప వంటోళ్ళే అందరూ వంట బ్రహ్మాండంగా చేసినప్పుడు అందరు చెఫ్లు అయిపోవచ్చు కదా. Right. అదొకటి ఉంటది. ఇందాక మీరు అన్నారు కదా కృష్ణానగర్ ఒక చిన్న రూమ్ అని. చాలా మంది అంటూ ఉంటారు కదా, అంటే ఆర్టిస్టులు అంటే గత 15 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళంటే కృష్ణానగర్ కష్టాలు వేరే లెవెల్లో ఉంటాయి అని. అసలు కృష్ణానగర్ కష్టాలు అంటే ఏమిటి, మీకు ఏమైనా తెలుసా, చెప్పగలరా? తెలుసా ఏంటండి, మాకు తెలిసినంతకు ఎవరికి తెలిసి చెప్పండి. అందరూ అంటారు కదా నిజంగానే ఒక కృష్ణానగర్ పూరిని కష్టాలు. అంటే ప్లేట్ లో వచ్చే పూరిని ఒక హాఫ్ పూరి ఇస్తే చాలని తినడం దగ్గర నుంచి, ఉమ్, మధ్యాహ్నం వదిలేసి రాత్రికి తింటే హ్యాపీగా పడుకోవచ్చు దగ్గర నుంచి, ఉమ్, ఒక రూమ్ లో బెడ్ షేర్ చేసుకొని ఇంకొకరిని జాయిన్ చేసుకుంటే ఇంకొకరు డబ్బులు మిగులుతాయండి దగ్గర నుంచి, ఉమ్, పొదుపు చేయటం అనేది కృష్ణానగర్ నుంచి ఆర్టిస్ట్ కి స్టార్ట్ అవుతుంది. ఉమ్, నిజం. అది ఆ. కళామ్మ తల్లి అక్కడ ఉన్న అదంతే అన్ని నేర్పించేస్తుందండి. అది ఆ స్ట్రగుల్ నేర్పిస్తుంది, ఆ కసి నేర్పిస్తుంది. అందుకే ఫ్యూచర్ లో అప్ అండ్ డౌన్స్ వచ్చినా తట్టుకోనే స్థాయి ఎక్కడ మొదలవుద్దంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అసలు ఇప్పుడున్నాయి ఆ కష్టాలు? ఎందుకు లేవండి ఇప్పుడు industry లో? కృష్ణానగర్ లో కష్టాలు అనేవి అంటే అంటే ఇప్పుడు అంటే ఉమ్, ఒకప్పుడు కూర్చొని అన్నం తిన్నా, ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద తింటున్నా. ఏముంది? అదే అన్నం అదే ఇది ఉంటది. ఆ, కాకపోతేనండి అంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఉమ్, సొంత ఇల్లు దగ్గర నుంచి ఉమ్. ఒక కుటుంబాన్ని ఏర్పడి ఒక తల్లిదండ్రులను మా ఊరు నుంచి మా దగ్గర తెచ్చి ఇప్పుడు మేము వాళ్ళ దగ్గర ఉంటున్నాం అని చెప్పుకునే స్థాయి వరకు వచ్చాము అంటే ఉమ్, అదంతా అక్కడ నేర్చుకుందే కదా, కష్టం, స్ట్రగుల్స్. ఓకే.